హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం బైపోలార్ డిసార్డర్ మీద మాట్లాడదామండి. బైపోలార్ డిసార్డర్ అంటే ఇది మెంటల్ హెల్త్కి సంబంధించిన జబ్బు అండి. దీంట్లో బైపోలార్ డిసార్డర్స్లో ఎలా ఉంటుందంటే సడన్గా మనం ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాం, అంటే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంటాం, బాగా ఉత్సాహం స్టేజ్లో ఉంటాం. ఇంకా సడన్గా మనం మళ్ళీ చేంజ్ అయిపోతుంటాం, అంటే డిప్రెషన్లో స్టేజ్కి వెళ్ళిపోతుంటాం. మనిషి ఎప్పుడు కూడా ఒక ఇమోషన్స్ అనేది లెవెల్గా ఉన్నాయి, కానీ సడన్గా ఉత్సాహంగా ఉండడం, సడన్గా డిప్రెషన్లో ఉండడం అంటే చాలా వరకు ఫిజికల్ హెల్త్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. దీనివల్ల బైపోలార్ డిజార్డర్స్ మొన్న చూసినారు కదా, హీరో వాళ్ళ కూతురు చిన్న ఏజ్లోనే సూసైడ్ చేసుకుంది. కాబట్టి ఈ జబ్బు ఎవరికి రావచ్చు అంటే 15 ఇయర్స్ నుంచి మామూలుగా అయితే 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళ లోపల వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. ఇది బైపోలార్ డిజార్డర్స్ ఎందుకు మామూలుగా అయితే కాజ్ ఏంది అంటే సక్సెస్ కాకపోవడం అనేది, ఆ నిరాశ అనేది, బాధలు అనేది అలానే ఉండిపోవడం, ఇంకా మన వేరే బాధలు ఏదైనా ఉంటే, ఏదైనా ఇమోషన్స్ ఏమైనా ఉంటే అట్లనే లోపల అలానే ఉండిపోయి దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతూ అలానే పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా దేంట్లో కూడా సక్సెస్ లేకపోవడం, లేదా బిజినెస్లో లాస్ కావడం, అప్పుడు కూడా ఈ బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా బాగా ఇష్టపడిన వాళ్ళు సడన్గా చనిపోవడం వల్ల అప్పుడు కూడా ఈ బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ బాధలోనే అలానే ఉండిపోయి అప్పుడు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైనా బాగా ఇష్టపడినా అంటే లవ్ ఫెయిల్యూర్, అప్పుడు కూడా ఈ బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న ఏజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే చాలామంది ఇంట్లో తల్లిదండ్రులు బాగా సంపాదిస్తుంటారు, బాగా అన్నీ అందిస్తుంటారు, వాళ్ళకి బొమ్మలు అన్నీ అందిస్తుంటారు, కానీ వాళ్ళకి ఒక సపోర్టు తోడు కూర్చొని మాట్లాడే వాళ్ళు పిల్లలతో పాటు బయట తీసుకొని పోవడం, బయట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఎంజాయ్ చేయడం అనేది చేపించారు. ఓన్లీ రావడం, ఎలా ఉన్నానా అని మాట్లాడడం, ఇంకా మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా అయిపోవడం. అంటే అట్లీస్ట్ పిల్లలకి ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడడం, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఈరోజు ఎలా చేసినావు, ఏదైనా యాక్టివిటీస్ ఎలా చేసినావు, పోనీ మనం కొంచెం సేపు ఆడదాము, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లలు చాలా డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళి అప్పుడు ఈ బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎక్కువగా కనపడతాయండి. కాబట్టి ఈ బైపోలార్ డిజార్డర్స్ ఉన్నాయనుకోండి, మీకు వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఈ ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, దీనికి కొంచెం ఉండగానే అప్పుడు ఇది కంటిన్యూస్గా అంటే మనం దీనికి ఆపలేము. మధ్య మధ్యలో మీరు ట్రీట్మెంట్ తీసుకొని బాగా అయినా కూడా మళ్ళీ ఈ ఎపిసోడ్స్ అనేది కనపడతా ఉంటాయి. అంటే ఏదైనా ట్రిగ్గర్స్ ఉన్నాయనుకోండి, మీ లైఫ్లో ఏదైనా చేంజెస్ వస్తే, మళ్ళీ ఏదైనా గుర్తొస్తే మళ్ళీ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే దీంట్లో 2 ఫేజెస్ ఉంటాయండి. ఒకటి ఎక్సైట్మెంట్ స్టేజ్, అంటే బాగా ఉత్సాహంగా ఉండే స్టేజ్. ఇంకా నెక్స్ట్ డిప్రెసివ్ స్టేజ్. బాగా ఉత్సాహంగా ఉండే స్టేజ్లో ఏమేమి సిమ్టమ్స్ కనపడతాయంటే ఎనర్జీ లెవెల్ ఫుల్గా ఉండి ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంటారు, బాగా జాయ్ఫుల్గా ఉంటారు, బాగా హ్యాపీగా ఉండడం, అందరితో బాగా మాట్లాడడం, బాగా టాకిటివ్నెస్ ఉండేది. ఇంకా నిద్ర వీళ్ళకి రాదు, ఎందుకంటే ఫుల్ ఎక్సైట్మెంట్ స్టేజ్లో ఉంటారు కాబట్టి నిద్ర పట్టదు సరిగా. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల ఇరిటేషన్ అనేది ఉంటుంది, కాబట్టి ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా అరోగెంట్ నేచర్, బాగా కోపంతో ఉంటారు కాబట్టి అరోగెంట్ నేచర్ ఉంటారు, అగ్రెసివ్ నేచర్ ఉంటారు, పోయి కొట్టడం, వాళ్ళకి కొరకడం అనేది బాగా అగ్రెసివ్ నేచర్లో ఉంటారు. కాబట్టి ఏదైనా కానీ వస్తువులు పడేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా రెస్ట్లెస్నెస్, నిద్ర పట్టదు కాబట్టి వీళ్ళకి రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఒక్క చోట అనేది కూర్చొని ఉండలేరు. కాబట్టి ఇంకా చిన్నది ఏదైనా మాట చెప్తే వెంటనే నవ్వడం, ఆ మాట అనేది జోక్ ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా బాగా నవ్వుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా హోమియోపతి మెడిసిన్తో కంట్రోల్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఇంపల్సివ్నెస్, అంటే ఏదో
సడన్గా చేసేయడం, ఆలోచన లేకుండా సడన్గా ఒక చోట ఏదైనా దూకాలంటే కింద ఏమన్నా బేస్ ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకుంటా ఇంపల్సివ్నెస్ అనేది ఉంటుంది. ఇంకా వీళ్ళకి కంట్రోల్ చేయలేము, ఎందుకంటే బాగా ఓవర్ ఎక్సైట్మెంట్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఓన్గా కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి ఈ స్టేజ్లో మీరు చాలా వరకు ఎక్సైటెడ్ స్టేజ్లో మనం ఏది కూడా కంట్రోల్ చేయలేం. ఇంకా ఏంటంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారనుకోండి చూపించుకోవడానికి, ఏదైనా అపాయింట్మెంట్స్, డాక్టరే కాదు వేరే ఏదైనా అపాయింట్మెంట్ ఉన్నాయనుకోండి, అక్కడ మళ్ళీ ఎక్కడ వెళ్ళేది ఉండదు, ఏం ఉండదు. అంటే ఏం లేకుండానే వీళ్ళు ఏం చేస్తుంటారంటే తొందరిస్తుంటారు ఫాస్ట్ కానీ ఆ వర్క్ అనేది. కాబట్టి దేంట్లో కూడా కుదరట్లు లేకపోవడం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఇరిటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నా గర్భసంచి ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, తొందర పోవాలి, మేము ఫాస్ట్గా అయిపోజేయాలి అని చెప్పి ఇంకొక చోటు లేకపోయినా కూడా తొందర ఇచ్చడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంట్లో నుంచి పారిపోవడం, ఇంకా బట్టలు చింపుకోవడం. కాబట్టి ఈ స్టేజ్లో చాలా జాగ్రత్తగా అండి, అగ్రెసివ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అప్పుడు సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే మెడిసిన్స్ అనేది యాంటీ డిప్రెసెంట్, నిద్ర బాగా వచ్చేది మత్తు మందులు ఇస్తుంటారు కాబట్టి బాగా మత్తు స్టేజ్లో ఉంటారు. ఇట్లా కాకుండా మీరు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే మీరు నార్మల్ లైఫ్ అనేది బతకొచ్చు. కాబట్టి ఈ చాలామంది ఏం చేస్తుంటారంటే దయ్యం పట్టింది బాబా దగ్గర తీసుకొని పోవడం, లేదా గుడి దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ పూజలు చేయించడం అనేది చేస్తుంటారు. అది కాదండి, మెయిన్ సైకాలజికల్ మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయింది. ఆ మెంటల్ హెల్త్ అనేది బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. మీరు గుడి దగ్గరికి వెళ్ళి బాబా దగ్గర పోయి దయ్యం పట్టిందేమో, దయ్యం విడిపిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అనుకుంటే ఇది తప్పండి. ఇంకా నెక్స్ట్ డిప్రెసివ్ స్టేజ్. డిప్రెసివ్ స్టేజ్లో ఎలా ఉంటారంటే అంటే ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయి ఉంటుంది, ఫుల్ టైర్డ్గా ఫీల్ అవుతుంటారు, ఎవరితో కూడా మాట్లాడేది ఇష్టం ఉండదు. ఈవెన్ ఇంతకుముందు బాగా ఇష్టపడిన వాళ్ళు, సొంత వాళ్ళైనా కూడా వాళ్ళతో మాట్లాడేది ఇష్టం ఉండదు. ఎప్పుడు సూసైడల్ థాట్స్ ఉంటాయి, అంటే ఈ లైఫ్ అనేది వేస్ట్, ఈ హోప్లెస్ లైఫ్, ఇది నేను ఉండి కూడా బతికి కూడా వేస్ట్ అని చెప్పి అట్లా సూసైడల్ థాట్స్ అనేది వస్తుంటాయి. గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఏదో తప్పు చేసినానేమో అని ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎంజైటీ అనేది ఉంటుంది. మొన్న ఎంజైటీ మీద వీడియో చేసినాను కదా, ఆ ఎంజైటీ లక్షణాలు అనేది ఉంటాయి. ఊరికి టెన్షన్ పడడం, ఎక్కువగా చెమటలు పడడం, అలా ఒక చోటు కూర్చోకపోవడం అనేది మామూలుగా అయితే ఎంజైటీలో ఎక్కువగా ఇది ఉంటుంది. కానీ దీంతో డిప్రెషన్లో ఎలా అంటే ఓన్లీ ఒక చోటు కూర్చొని ఊరికే ఏడుస్తూ ఉండడం, ఈ బాధలతో ఒక చోటు కూర్చొని ఎవరితో మాట్లాడకపోవడం, ఇంకా ఫుడ్ తినకపోవడం, డైలీ యాక్టివిటీస్ అయితే పని చేసుకుంటూ ఉంటారు కదా, ఆ పనిలో కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇండిఫరెన్స్, అంటే ఎవరికైనా చూసినా కూడా వీళ్ళు ఎవరో అనేటట్టు ఉండడం, అంటే వాళ్ళతో మాట్లాడకపోవడం అనేది ఉంటుంది. ఈ స్టేజ్ అనేది చాలా డేంజర్ అండి, ఎందుకంటే ఈ స్టేజ్లోనే సూసైడల్ థాట్స్ అనేది వస్తాయి. వీళ్ళకి ఏమనిపిస్తుంటుంది అంటే ఎంత వాళ్ళు కంట్రోల్ చేసుకున్నా కూడా ఎప్పుడెప్పుడు చనిపోదామా అనేది ఉంటుంది. కాబట్టి ఈ టైంలో వీళ్ళు మామూలుగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే హాస్పిటల్ ఎక్కడైనా అడ్మిట్ అయ్యి లేకపోతే క్రౌడ్ ఏరియాలో కూర్చొని వీళ్ళు మామూలుగా అయితే ఆ డిప్రెషన్ స్టేజ్లో కూడా వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటే సరిపోతారండి. ఎందుకంటే ఆ సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే డిప్రెసివ్ స్టేజే డేంజర్ కాబట్టి. ఇంకా వీళ్ళకి ఏమనిపిస్తుంటుంది అంటే ఎక్కువగా సాడ్నెస్ ఉంటుంది కాబట్టి దేని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రాబ్లం మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోండి. కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. మామూలుగా అయితే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు. వీళ్ళకి థైరాయిడ్ చెకప్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే థైరాయిడే హార్మోన్స్ ఏదైతే రిలీజ్ చేస్తాయో అవి బాడీని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ అనేది చెక్ చేయించాలి. బ్లడ్ తక్కువ ఉంటే కూడా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తారు కాబట్టి బ్లడ్ చెక్ బాగుందా లేదా అనేది చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి మామూలుగా అయితే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, మ్యాగ్నీషియం డెఫిషియన్సీ, ఒమేగా 3 డెఫిషియన్సీ ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేయించడం. ఇది సప్లిమెంట్ ఇస్తే కూడా వీళ్ళకి చాలా వరకు
బాగుంటుంది. యాంటీ డిప్రెషన్ మెడిసిన్తో పాటు ఇంకా హోమియోపతిలో కూడా చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. వాళ్ళ కంప్లైంట్స్ బట్టి హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఈ ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా మనం మెంటల్ హెల్త్ అనేది బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలంటే మనం యోగా, మెడిటేషన్, వాకింగ్కి వెళ్ళడం, నేచర్తో పాటు ఉండడం, కొంచెం సేపు ఇంట్లో అందరితో హ్యాపీగా ఉండడం, ఏది కూడా బాధలు అనేది లోపల పెట్టుకోకపోవడం, ఏదైనా కానీ లెట్ గో చేయడం. అంటే అందరినీ క్షమించేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు కదా, మన లోపల అలానే బాధలు అనేది ఉండవు. కాబట్టి మనం డిప్రెస్ కావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ పని కాలేదు, ఓకే ఇంకా మంచి పని నాకు దొరుకుతుందేమో కాబట్టి ఈ పని అనేది నాకు దొరకలేదు అనేది అలా ఆలోచించి పాజిటివ్ వేలో ఉంటే మనకు చాలా వరకు ఈ డిప్రెషన్ అనేది రాదు. మంచి మంచి ఫుడ్ అనేది ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇట్లా లైవ్ ఫుడ్ అనేది తీసుకోవడం మంచిది అండి. ఇంకా ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇంకా బాగా 8 అవర్స్ నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్కి యోగా, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా సప్లిమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎందుకంటే ఇండియాలో సప్లిమెంట్స్కి అంత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. కాబట్టి ప్రోటీన్ సప్లిమెంట్ కరెక్ట్గా ఉందా లేదా, 50 kgs ఉన్నారనుకోండి, మామూలుగా అయితే వాళ్ళకి 48 grams వరకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ సప్లిమెంట్ ఉందా లేదా, ఎందుకంటే డెఫిషియన్సీస్ వల్ల కూడా మెంటల్ హెల్త్ అనేది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్ని కవర్ చేస్తూ మనం ఫిజికల్ కానీ మెంటల్ కానీ హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలండి. హోమియోపతి మెడిసిన్ చాలా బాగా రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి హోమియోపతి మెడిసిన్ యూజ్ చేయండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు మదర్ ఇండియా ట్రస్ట్కి సపోర్ట్ చేయాలంటే జాయిన్ బటన్ నొక్కండి. 99 రూపీస్ మంత్లీ పే చేయండి. డొనేట్ చేయడం వల్ల ఒకరి లైఫ్ని మీరు కాపాడగలుగుతారు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.